15th March 2012, 15th March 2012 థర్స్డే అయినా 15th March 2025 ఏ రోజు అవును. ఓకే రైట్. ఇయర్ గ్యాప్ చూడండి ఒకసారి. ఇయర్ గ్యాప్ ఎంత ఇంక్రీజ్ అయింది అక్కడ? ఇయర్ గ్యాప్ 13 ఉంది చూడండి ఒకసారి. 2012కి అండ్ 2025కి ఇయర్ గ్యాప్ ఎంత ఉందంటే 13 ఉంది. ఓకేనా? సో 13. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సో 2012 2012 నుంచి వెళ్ళి అప్ టు 2025 వరకు ఇయర్ గ్యాప్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకేనా? రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 12 అనేది లీప్ ఇయర్. నెక్స్ట్ ఆఫ్టర్ 4 years తర్వాత లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 16. ఆఫ్టర్ 4 years తర్వాత లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి 20. అండ్ ఆఫ్టర్ 4 years తర్వాత లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి 24. సో ఓవరాల్గా ఎన్ని కౌంట్ అవుతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 లీప్ ఇయర్స్ అనేది కౌంట్ అవుతుంది. అవునా కాదా? రైట్. చూడండి మరి 2012ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఎక్కడ ఆధారపడి ఉంటుందని చెప్పినాం? మంత్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పినాం. ఒకసారి మంత్ అబ్జర్వ్ చేయండి. మార్చ్ మంత్లోకి వచ్చింది అంటే February 29th అయిపోయింది అన్నట్టే కదా. February 29th అయిపోయింది అంటే 2012ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేయకూడదు అని దాని మీనింగ్. అవునా కాదా? సో కాబట్టి ఓవరాల్గా ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చినాయి? ఇక్కడ 3 లీప్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. సో 13 + 3 = ఎంత? 16. 16ని 7తో డివైడ్ చేయండి ఎంత వస్తుందో. 13 + 3 ఓకే 16. 7 2s 14. 14 అంటే రిమైండర్ 2 వచ్చింది. సో ఓవరాల్గా రిమైండర్ 2 వచ్చింది కాబట్టి థర్స్డేకి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. సో థర్స్డేకి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ సాటర్డే వస్తుంది. సో ఇవన్నీ కూడా ఓకేనా ఇయర్లో మంత్లో సేమ్ అలాగే డేట్లో సేమ్ ఉండి ఇయర్లో మాత్రమే సో డిఫరెంట్గా ఉన్న మోడల్స్ అన్నిటినీ కూడా ఇలానే చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? గ్యాప్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ గ్యాప్లో ఉన్న ఓకే లీప్ ఇయర్ని తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే లీప్ ఇయర్ వచ్చిందో ఆ లీప్ ఇయర్ తీసుకునే ముందు మంత్ పైన ఆధారపైన ఉంటుందని చెప్పినాం. సో మంత్ అనేది February 29 అయిపోతే అక్కడున్న లీప్ ఇయర్ని కన్సిడర్ చేయకూడదు. ఇన్ కేస్ February 29 కంటే ముందే జనవరి అట్లా అలాంటి మంత్ ఉంటే సో కంప్లీట్గా 12 అనేది కంప్లీట్గా తీసుకోవాలి. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సో జనరల్గా చెప్పండి, జనరల్గా తీసుకుంటే లీప్ ఇయర్ అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది అంటే 4 yearsకి ఒకసారి వస్తుంది. అవునా కదా? లీప్ ఇయర్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? 4 yearsకి ఒకసారి వస్తుంది. రైట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఉంది. ఓకేనా? సో ఇది లీప్ ఇయరా కాదా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో లీప్ ఇయరా కాదంటే ఇది నార్మల్ ఇయర్. ఫస్ట్ నార్మల్ ఇయర్ అయితే లాస్ట్ ఎండింగ్ 2 numbers అనేది దేంతో డివైడ్ చేస్తావు? 4తో డివైడ్ చేస్తావు. ఎస్ 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుందంటే ఇది లీప్ ఇయర్. మరి మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ రిపీట్ అవుతుందంటే ఆఫ్టర్ 4 yearsకి లీప్ ఇయర్ అనేది రిపీట్ అవుతుంది. అంటే 2024 + 4 అంటే ఎంత? 2028 అనేది లీప్ ఇయర్. ఓకేనా? రైట్. మరి మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ అనేది రిపీట్ అవుతుంది అంటే మళ్ళీ నువ్వు ఎంత యాడ్ చేస్తావు? ఇక్కడ మళ్ళీ ఒక ఎక్స్ట్రా 4 యాడ్ చేస్తావు. అంటే 28 + 4 అంటే 2032 అనేది మనకు లీప్ ఇయర్. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక చిన్న పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1896 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1896 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇది నార్మల్ ఇయరా లీప్ ఇయరా ఐడెంటిఫై చేయండి. లాస్ట్ 2 numbersని దేంతో డివైడ్ చేస్తామని చెప్పినాం? 4తో డివైడ్ చేస్తామని చెప్పినాం. మరి 96 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. కాబట్టి ఇది లీప్ ఇయర్. మరి మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ రావాలి అని చెప్పినాం? ఆఫ్టర్ 4 years తర్వాత లీప్ ఇయర్ రావాలి అని చెప్పినాం. కాబట్టి ఏం చేద్దాం? ఇక్కడ +4 యాడ్ చేసినాం. మరి ఎంత వచ్చింది? +4 యాడ్ చేస్తే 1900 అని వచ్చింది. అవునా కాదా? ఎంత వచ్చింది? ఇక్కడ 1900 వచ్చింది. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక 4 year యాడ్ చేస్తే మళ్ళీ లీప్ ఇయరే కౌంట్ అయింది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఒక 4 year యాడ్ చేస్తే మళ్ళీ లీప్ ఇయరే కౌంట్ అయింది. అవునా కాదా? ఇక్కడ ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా 4 యాడ్ చేసినాం. మరి ఇక్కడ లీప్ ఇయర్ రిపీట్ కావాలి కదా.
మరి అవుతుందా చూడండి ఒకసారి. 19th సెంచరీ 1900 అనేది లీప్ ఇయరా కాదా అంటే అది సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ని దేనితో డివైడ్ చేయాలని చెప్పినాం, 400తో డివిజబుల్ చేయాలి అని చెప్పినాం. 2 zeros క్యాన్సర్. 19 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివిజబుల్ కాదు. మరి 4 years యాడ్ చేస్తే లీప్ ఇయర్ రావట్లే కదా, అవునా కదా. జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఎవ్రీ 4 yearsకి ఒక లీప్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ 4 year యాడ్ చేస్తే లీప్ ఇయర్ వస్తుందా, మరి రావట్లేదే, అవునా కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఏం చేయాలంటే ఇన్ కేస్ ఒక లీప్ ఇయర్కి ఒక 4 years యాడ్ చేసిన తర్వాత మనకు లీప్ ఇయర్స్ రాకపోతే మళ్ళీ ఒక ఎక్స్ట్రా 4 years అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 1904 అవుతుంది. మరి 1904 అనేది లీప్ ఇయరేనా. లాస్ట్ 2 numbers ఏముంది, 04 అంటే 4 అనేది 4తో డివిజబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. కాబట్టి 1904 అనేది లీప్ ఇయర్. ఓకేనా. అంటే జనరల్గా మ్యాక్సిమం 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తే, మినిమం 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తే, మినిమం 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తే మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, 8 yearsకి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, అవునా కదా. ఒకసారి +4 యాడ్ చేస్తే లీప్ ఇయర్ రాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా 4 years యాడ్ చేస్తే అప్పుడు మనకు లీప్ ఇయర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా. సో ఒక్కసారి లీప్ ఇయర్ యాడ్ కాకపోతే ఒక్కసారి లీప్ ఇయర్ రాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఒక 4 years యాడ్ చేయండి. ఓకేనా. మినిమం 4 years, మ్యాక్సిమం 8 yearsకి లీప్ ఇయర్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది.